నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పోన్లే, ఇప్పటికన్నా నీకు మొగ్గున్నాను గుర్తొచ్చింది. ఏంటి రోజు స్పెషల్స్? మామిడికాయ పప్పు, బడియాలు, అప్పడాలు, బెండకాయ పచ్చడి, పచ్చి పులుసు. ఈరోజు మీ అమ్మ బర్త్డేనా? కాదు, మాకు కుక్కుండేది. తన పేరు రోజీ. తన డెత్ డే. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇవన్నీ నేనే చేశాను. కుక్కగా పిండాకోడు, సాటి కుక్కగా పెట్టబోయి నాకు పెడుతున్నారనమాట. పెట్టు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తొందరగా తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి. అలాగే. ఇది ఎలా ఉంది? ఇంకొంచెం వేసుకో. ఇంకొంచెం తిను తిను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. లైఫ్లో ఎప్పుడు తినలేదు. నన్ను చీట్ చేశాడు. ఫుడ్ బాగాలేకపోతే కూడా బాగుంటున్నాడు. అసలు వీడికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అబద్ధం చెప్పడం మారట్లేదు. ఈ మగాళ్ళ రూల్ నంబర్ 47 ప్రకారం ఈ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళు నమ్మించి మోసం చేసే రకం కాదు, మోసం చేసి నమ్మించే రకం. యూర్ రైట్ మామ్. అందుకే రూల్ నంబర్ 56 ప్రకారం వీళ్ళు నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్తున్నారని ఫిక్స్ అవ్వాలి. కన్సిడర్ దిస్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ అబద్ధాలు చెప్పావో అంతులేని కథలో కాంతారావు కూడా ఇన్ని కష్టాలు రాలేదురా. ఈ పరిస్థితిలో మగాడనేవాడు బతకడం కష్టమే. అందుకే నేను మగాడిని నిరూపించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేశా. అంటే రోడ్లో ఇన్ని వెహికల్స్ వెళ్తుండగా నువ్వు నా బండి కింద ఎందుకు పడ్డావో తెలుసా? మీకు డ్రైవింగ్ రాదు కనుక. యాదవ్ టీటీలాడికే శాలరీలు కట్టేపోతాయి. దేవుడు చాలా చిలిపిరా. అతను మగాడేగా. భూలోకంలో ఉన్న మగాళ్ళు కష్టాలు భరించలేరని చెప్పేసి ఒక మగాడికి ఇంకో మగాడి సహాయం కావాలని నిన్ను తీసుకొచ్చి నా బండి కింద కోఇన్సిడెన్స్ గా పడేశాడు. అదనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా? సరే మీ ఇష్టం. నువ్వు ధైర్యంగా ఉండరా. నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే ప్రాణాలు తీయడానికనే సరే చండాడు. ఈ రోజు నుంచి నువ్వే నేను, నీ శత్రువే నా శత్రువు, నీ కష్టాలే నా కష్టాలు, నీ అత్తే నా అత్త, నీ పెళ్ళ నీ చెల్లని చెప్తున్నా. ఎడ నువ్వు ఫ్రెండ్ తెచ్చిన కాపురం టైట్లు ఎదిరిపోయింది. సినిమా 100 days హిట్టే. నేను పాతేసిన 100 షోల మీద ప్రామిస్. బావా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా. ఇప్పుడు దాని ముందు తొడగొడతా. తొడగొట్టు, తోలు తీసే. తొడే కాదు, దాని తల కూడా తీస్తా. నాటి బాయ్. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? మగాడికి పెళ్లి, ఆడదానికి ఢిల్లీ. అంత సేఫ్ కాదు బావా. బలేలిపోయాడు ఎదవా. దేనికి మొహాలు మాడిపోయినా వస్తుందే. అయితే కన్ఫర్మ్ ఇది మన ఇల్లే. తాగేసొచ్చావా? రూల్ నెంబర్ 86 ప్రకారం తాగింటికి రావడం నేరం. నాకు తెలుసు. నీకు తాగింటికి వచ్చేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాగిందే ధైర్యం కోసం. Do you have any manners? ఇంట్లో లేడీస్ ఉన్నారు, కామన్ సెన్స్ లేదా? తాగేసి వస్తావా? హై బాబాయ్, లేడీస్ అంట. లేడీస్ నా అత్త మొహం వేసుకున్న ఒక అత్త, ఇదో పెళ్ళం. రోగల పడిచ్చి కొట్టానంటే బెర్ర చెప్పినట్టు చేస్తారు. మొహం బాలు కొట్టేవాళ్ళు లేక. నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొహం పచ్చడైపోతుంది. ఎప్పుడు అవైతే ఇట్లానా? కొంచెం కొత్తగా ట్రై చేయండి, బోర్ కొడుతుంది. ఏంటి మమ్మీ, తాగితే మొగాళ్ళకి ఇంత ధైర్యం వస్తుందా? తాగితే మగాళ్ళు మృగాలవుతారు. అవును మరి. ఏయ్ అట్టగాడతావు పంది. భలే, ఇంకొంచెం డోస్ పెంచండి. ఒకే ఒక పిచ్చి ఫెల్లో నువ్వే.
ఇడియట్ అంట్ల వెదవా. ముష్టి ఎదవా. చచ్చినోడా. ఆహా అసలు ఏంట్రా పిచ్చ కింద నీకు యూస్లెస్ ఫెలో. కచ్చి కుక్క డామ్ డర్టీ గూస్. Idiot. పోరం బోక. కంట చచ్చినోడా. దరిద్ర బుద్ధి దాచి ఎట్టండి ఎట్టండి ఒక దెబ్బకి నువ్వు పేషెంట్ నీ కూతురు ప్రెగ్నెంట్. నమస్తే సార్. బాగున్నావా? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఏమన్నా ఇస్తే చాయ్ తాగుతాను సార్. ఇదిగోమ్మా. హ్యాపీ ఇల్లరికం సార్. కొత్తోడు కిల్లర్ కొంటే కామెడీ అయిపోయింది. Whoa, everybody knows why I've got you in my mind. Whoa, everybody knows why I've got you in my heart. I know you, you know me, but we never had it right. I know that, you know that, but we never ever got a chance to say I love you, baby. I love you, baby. I love you, I love you, I love you, baby. అయినా తెలిసి డైనోసార్ కూతురు పెళ్లి చేసుకున్నావురా? నేనెక్కడ చేసుకున్నాను రా, వాళ్ళే బలవంతంగా చేస్తాను. తాడి పెరిగినట్టు పెరిగావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అయినా అది అత్త కాదురా, సంతలో మిగిలిపోయిన చెత్త. ఛీ. బేరర్ రేయ్ మనం వచ్చింది బారు కాదురా. చల్లవే వెయిటర్. And the girl was mega big. ప్లాన్ వేస్తే ఎవరైనా సరే నాశనం అయిపోవాల్సిందే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని ప్లాన్ సార్ ఏం తీసుకుంటారు? మా అత్తయ్య పెడితే అది. సార్ ఆర్డర్. ఓ సారీ, ఆర్డర్లు విని విని చెప్పే అలవాటు లేకుండా పోయింది. బా ఆర్డర్ చెప్పు. ఆర్డర్ రా. రెండు శాండ్విచ్. Shades of red. I saw you, you saw me. We were found in this place. థ్యాంక్ యూ. ఏంటిది? వెజ్ శాండ్విచ్ సార్. నేను ఆర్డర్ ఇచ్చిందేంటి, నువ్వు తీసుకొచ్చిందేంటి? వాడికి ఎలాగ ఇంట్లో స్వాతంత్రం లేదు. ఇక్కడైనా వాడికి ఇష్టం వచ్చింది తిన్నీరా. సార్ మీరు అడిగిందే కదా తీసుకొచ్చాను. ఆకులు అలుములు తినడానికి మేము మనుషులు అనుకున్నా, అడవిలో జంతువులు అనుకున్నావా? ఏం మాట్లాడు? నువ్వు గడ్డి తినకపోయినా జంతువే. ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు నాకు. కాల్ ది ప్రొప్రైటర్ Sir. ఏం టైల్ పెట్టింది ఏంది అడిగా ఏం తీసుకొచ్చారు? ప్రొప్రైటర్. గర్ల్స్ వన్ సెకండ్. ఈ హోటల్ ప్రొప్రైటర్ Sir, మనుషులు కొంచెం మర్యాదగా సార్ మేనేజ్ కాదు. ఇక్కడ ప్రొపరేటర్ కూడా ఆడవాళ్ళ నీ కర్మ. ప్రాబ్లం ఏంటి? ఏమైంది? ప్రాబ్లం ఏంటండి? దగ్గర కాళ్ళు కుక్కలా అరుస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నీతో తర్వాత మాట్లాడతా. నేను పెద్ద మనిషిని కాదు, తన మనిషిని. అబ్బో అరే నువ్వు ఆగు. సార్ మీరు చెప్పండి సార్, ఏమైంది? అరే ప్రాబ్లం ఏంటండి? నేను ఏం ఆర్డర్ ఇచ్చాను, వీళ్ళు ఏం తీసుకొచ్చారు, అసలు మా గురించి మీరేమనుకుంటున్నారండి? రేయ్, ఏంటి? నేను పెద్ద పెద్ద హోటల్ని మూసేసినోని. ఈ హోటల్ పెద్ద లెక్క కాదు, ఇది నాకేం పెద్ద ఇది కాదు. అరే నేను ఒకటి మాట్లాడుతున్నాను, నన్ను పట్టించుకోండి. ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? నువ్వు సెటిల్ చేయడానికి వచ్చావా? కోట్ వేసుకున్న ప్రతి వాడి కౌంటర్ వేయకూడదు. బీ సైలెంట్. అయినా నువ్వేంటి అమ్మాయికి సారీ చెప్తావు? సారీ చెప్పడానికి వాళ్ళెవరు? సారీ తెప్పించడానికి మనం రా. మనం ఏమనుకుంటున్నాం? మంచి మంచి హోటల్ కూర్చాను రా. ఈ హోటల్ పెద్ద విషయం కదా. నేను తలుచుకుంటే ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపట్టాడు. హాయ్. శ్వేత, మన శ్వేతరా? ఈ డ్రెస్ అసలు గుర్తుపట్టలేదు పెదరా. అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. నీకు ఇక్కడ పని కస్టమర్లకి ప్రొపరేటర్కి మధ్యలో బంద్ ఉంటాయి. వెయిటర్ లాగా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది guys. అవును, మాకు అలాగే ఉంది. సేమ్ హియర్. ఏంటి సంగతి? వాట్స్ హ్యాపెనింగ్? మా సంగతి సరే, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? నేనా, అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు. సో కాలేజ్ తర్వాత 1.5 years జాబ్ చేశాను. బోర్ కొట్టింది. సో ఏదైనా కొత్తగా చేయాలి, అలాగే మనసుకి నచ్చినట్టు చేయాలని ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇట్స్ పికింగ్ అప్. అది వెరీ గుడ్. అనుకున్న చేయటానికి కూడా అదృష్టం ఉండాలి. ఏం లేదు. సరే అవన్నీ వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నైస్. Yes. మరి నువ్వు? నా గురించే ఉంది. వింటే చాలా కొత్తగా, చెబితే చాలా చెత్తగా ఉంటుంది. తర్వాత చెప్తాం. నీ మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? మా వాడికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఐమ్ స్టిల్ వర్జిన్. అలా చెప్పాలి. స్టిల్ సింగిల్? మరి నువ్వు? సింగిల్.
మా అత్తనేం చేయాలి ఆలోచించాలంటే పేపర్ చూస్తావేంట్రా? ఆలోచించుతున్నానని సింబాలిక్ గా చెప్తున్నాను రా. ఇప్పుడు క్రియేటివిటీ అవసరమా? కింద పైన కాలిపోతుంది. అంత కాలిపోతుంది కాబట్టి ఓ పని చేయరా, నీకు మండుతోంది కదా, ఇదే ఊపులో వెళ్ళి రేప్ చేసి. రేప్ చేయాలంటే అమ్మాయి చాలరా, కానీ వాళ్ళ అమ్మ ఉంది కదా. ఓ మధ్యలో డెవిల్ క్యారెక్టర్ ఉంది కదా, ముందు దాన్ని తప్పించాలి. ఓ పని చేద్దాం, తరతరాలుగా వస్తున్న బ్యూటిఫుల్ ఐడియా, కార్లో బ్రేకులు ఉంటాయి కదా, తప్పి తీసేద్దాం. రేయ్ సైడ్ చేయమన్నారా, పైకి పంపడం లేదు. పోనీ ఇంకో పని చేద్దాం. పొద్దున్నే మీ అత్త పాల ప్యాకెట్ల కోసం బయటకు వస్తుంది కదా, మన ఇద్దరం బైక్ మీద వెళ్ళి యాసిడ్ పోద్దాం, నేను బారిపోతా. దొరికిపోతా, లోపలేసి గుమ్మేస్తారు. ఇది ప్లాపే. భూమి పుట్టక ముందు పుట్టావు, కనీసం ఒక్క ఐడియా చెప్పలేవా? నీది ఒక కంపెనీ, దానికి ట్రస్టెడ్ హెవెన్ ట్రావెల్స్ అని పేరు. నన్నేమన్నాను, నా హెవెన్ ట్రావెల్స్ ఏమనడానికి వీల్లేదు. అయినా సిగ్గు లేదు, తాడి బిరిండేట్ పెరిగావు. ఏం మనిషి విరావు నువ్వు? ఒక అమ్మాయి ప్రేమించడం, పెళ్ళంతో శోభనం చేసుకోవడం, ఏం బతుకులని. నా శోభనం మ్యాటర్ ఎత్తు నువ్వు. ఎందుకు మాట్లాడదురా? దాని గురించి మాట్లాడతాను. ఐ విల్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అసలు స్టోరీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదరా. టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నేను చెప్తాను విను. నా దగ్గర ఐడియా ఉంది, చెప్తా. చాలా నాయనా, నీ మెకానిక్స్ గోల్డ్ ఐడియాలు ఈ వాట్సాప్ కాలంలో పనికిరావు, కానీ నేనే ఒక అదిరిపోయే ఐడియా ఇస్తాను. సండే మార్నింగ్ విను, 6:30 to 7:30 మధ్యలో మీ అత్తకి స్పాట్ పెట్టాను. కంగ్రాచులేషన్స్. ఇంతకీ ప్లాన్ ఏంటి బావా? సిగ్గులేదా అంట. ఎవరికైనా సబ్జెక్ట్ ముందే తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటుందిరా. సీన్ ముందే తెలిస్తే ఆడియన్స్ వెయిట్ చేస్తాడరా. వెయిట్ చెయ్యి.